ఓం శ్రీ మాతృపితృగురుదైవాయ నమః. శ్రీ సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలత దేవికి జై. ఈరోజు మనము శ్రీ పరశురామ నరసింహదాసు రచయించిన భద్రాది రామశతకము సీసపద్యములు చదివి వినిపిస్తాను. అలాగే శ్రీ పూర్ణానంద గౌడ్ చెరు బ్రహ్మానందరెడ్డి గారు ఈ పద్యములకు తాత్పర్యము రచయించినారు. వారికి మా హృదయపూర్వక ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. గురువులు, గురు శిష్యులు, నాతోటి శ్రేయోభిలాషులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఛానల్ను ముందుకు నడిపించే బాధ్యత మీదే. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. ఈరోజు 36వ సీసపద్యము అష్టపాశములు. తల్లిదండ్రులు, భార్య, తనయులు, మిత్రులు, ధనము, సహోదరుల్ తనువులైన అష్టపాశంబులు నమరి బంధములచే దగులుండు నరుడు ఈ ధరణి అందు. ఎత్త మామలు, బావ, అల్లున్లు, కోడన్లు, మరుదన్లు, వదినెలు, మరుదులనుచో తాపత్రయంబు దగిలి వర్తింపుచు మత్తులై మనుజులు మందమతిని సాధు సజ్జన సంగతి సలుపలేక మోక్ష మార్గం బెరుగరు మోహరైత. రమ్య గుణధామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితాః. అలాగే తాత్పర్యము. మానవుడు మోక్షమునకు దూరమై ఎందుకు మోక్షం పొందలేకపోచున్నాడంటే, ఇదిగో ఈ తాళ్లను కట్టి వేసుకోవడం వలనే. తల్లిదండ్రులు, భార్య, తనయులు, స్నేహితులు, ధనము, అన్నదమ్ములు, బంధువులు, శరీరము, ఇండ్లు, ఇటువంటి బంధములచే బంధించి ఉన్నాడు. ఇవి మానవ జాతికి మాత్రమే ఉంటాయి, మిగతా పశుపక్షాదులకు ఉండవు. వాటి పిల్లలు చనిపోతున్నా అవి పట్టించుకోవు. కనబడే త్రాళ్లను అయితే విప్పవచ్చు, లేదా కొడవలితో కోయవచ్చు. ఇవి కనబడనే ఎంతో గట్టిగా బంధించి స్వతంత్ర లేకుండా, శాంతి లేకుండా చేస్తాయి. ఇక త్రాడుచే ఉరివేసుకొని చనిపోతుంటే ఇక ఈ 8 త్రాళ్ళ చేత రోజు ఇది బిగపడుతుంది. వీడు ఎప్పుడు తన స్వరూపను గుర్తెరిగి ఈ అష్టపాశముల నుండి దూరము అయ్యేది. వీటి తప్పించుకోవాలంటే వీటికి జ్ఞానము కలగాలి. నాయన, నీవు ఎక్కడి నుండి ఇట్లా జన్మకు వచ్చినావు? నీ స్థానము ఏమో ఒకసారి అర్థం చేసుకో. అక్కడ నుండి ఎక్కడకు వచ్చినది ఏ పురుషార్థము సాధించేకి? ఆ పురుషార్థమునకు నీవు జ్ఞాపకములో పెట్టుకో. తర్వాత నీవు జన్మ యొక్క రాకడ ఏమో, ఫలితాలు ఏమో అనుభవిస్తావు అని వానికి మనము ధర్మ ప్రబోధ చెప్పకపోవడము వలన ఈ పాశాలకు ఎక్కువ కట్టేసుకున్నాడు. ఇవి మంచివి అయితే ఉండాల్సిందే. తల్లి, తండ్రి, భార్య, తనయులు, ఆప్తులు, బంధువులు, ఇండ్లు, ధనము, శరీరము అన్నీ ఉండాల్సిందే. కానీ మోసపూరితమైనప్పుడు, కుర్రత్వము కలిగినప్పుడు, అసూయ ద్వేషాలు కలిగినప్పుడు, వీరు మన మీద విజృంభించినప్పుడు ఇవి ఎంతో బలముగా పనిచేసి బాధ పెట్టును. ఇవి నిజముగా పాశముల అనేదానికి ఒక ఉపమానము కలదు. ఒకసారి పెండ్లి బ్రహ్మాండముగా జరుగుచుండగా
పెండ్లి కుమారుడు హఠాత్తుగా మరణిస్తాడు. అప్పుడు అందరూ చాలా బాధపడుతూ ఇది ముహూర్త దోషమో, పెండ్లి కుమార్తె దోషమో, తల్లిదండ్రుల దోషమో, ఎంత ప్రమాదము జరిగిందే, ఆ దేవుని ఇంటికి కంపగొట్ట ఎంతోమంది వేస్తుండగా ఉండరే, సంసారానికి పనికి రాని వారు, ముసలివారు, రోగములచే బాధపడేవారు వీరిని తీసుకుపోకుండా ప్రపంచ సుఖదుఖములు ఏమీ అనుభవించని వాడిని తీసుకుపోతుండనే ఇది ఎంత న్యాయమని ఆ పెళ్లి కుమారుని తల్లిదండ్రులు, అత్తమామలు, అవంతరాలు, సోదర సోదరిమణులు, సమస్త బంధుమిత్రులందరూ దుఃఖపడుచుండగా పెళ్లి కుమారుడు విని యమధర్మరాజుతో, స్వామి, నన్ను మీరు తీసుకెళ్ళుచుంటే ఎంతోమంది దుఃఖపడుచున్నారు. వారు చెప్పినట్లు నేను ప్రపంచంలో అనుభవించవలసినవి చాలా ఉన్నాయి. నాకు 25 సంవత్సరాలు కూడా కాకపూర్వమే మీరు ఇట్లు కాలములో నన్ను తీసుకువెళ్తుంట న్యాయమా? కాదనగా యమధర్మరాజు, ఓ యువకుడా, మీ వారందరూ దుఃఖపడేది నీవు నిజమనుకుంటున్నావా? అది నిజము కాదు. అది ఇనుగాక నీవు వివాహమైన తరువాత నీకు ఇప్పుడున్న సుఖము ఉండదు. అనేక బాధలు పడవలసి వస్తుంది. నీవు ఎంతో పుణ్యము చేసిన వాడవు కావుననే నీవు ఇప్పుడే ఈ బంధము అన్నీ తెంచుకొని వస్తున్నావు అనగా ఇప్పుడు ఆ యువకుడు, స్వామి, మీరు చెప్పేది నిజము కాదు. నేను చనిపోవడము వలన వారు నిజముగానే దుఃఖపడుచున్నారనగా అప్పుడు యమధర్మరాజు, సరే నాయనా, నా లెక్క ప్రకారము ఒకరు నీ బంధువులు మరణిస్తే నిన్ను వదిలిపెడతానని చెప్పగా ఆ పెండ్లి కుమారుడు మళ్ళీ కళ్యాణ మండపమునకు వచ్చి శరీరము చేరి లేచి నిలబడగా అందరూ సంతోషపడి తాళి కట్టమనగా వీడు యమధర్మరాజునకు తనకు మధ్య జరిగిన ఒప్పందము తెలిపి మీలో ఎవరో ఒకరు చనిపోవాలని అడుగగా ఒక్కరు ముందుకు రారు. చావు దగ్గరికి వస్తే అందరికీ భయమే, సర్వమును వదులుకుంటారు, కానీ ప్రాణము ఎవరు వదులుకోరు. పెండ్లి కుమారుడు ఈ ప్రేమలు మమకారాలు అన్నీ వట్టివేనని తెలుసుకొని వాడే వెళ్ళిపోతాడు. అష్టపాశముల చేత ఉండేటువంటి వాడు సాధు సజ్జనులను యొక్క సేవ సలుపగా వారి బోధనలను వినక సంసారములో ఉండి, అనగా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, సంపద, గృహము, పశుపక్షాదులు సర్వము ఉండిన తన అంతఃకరణములో వాటికి చోటు ఇవ్వక, అంటని లక్షణము తెలియక, సమయోచిత ప్రాజ్ఞ లేక ఈ రకమైనటువంటి బంధములతోనే తగులుకొని ఉండి చతుర్విధ పురుషార్థంలో మానవుడు ముఖ్యముగా పొందవలసిన మోక్ష మార్గము ఎరగలేరు, కానీ తప్పక తెలుసుకోవాలి. జై సద్గురు ప్రభు మహారాజ్కి జై. శ్రీ పూర్ణానంద గౌడ్చెరు బ్రహ్మానంద రెడ్డి గురువు గారికి జై. శ్రీ శివరామ దీక్షల ప్రభు మహారాజ్కి జై.